జనసందోహం చూసారా? మహాకుంభకి వచ్చిన జనం అనుకుంటున్నారా? లేదు, నిద్రపోతున్న హిందువులు తమకి జరుగుతున్న అన్యాయం కోసం పోరాడడానికి సంఘటితమై బయటికి వచ్చిన దృశ్యం. తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయాన్ని ఇస్లామిస్ట్ ఆక్రమణవాదుల నుండి రక్షించడానికి వేలాది మంది హిందువులు ర్యాలీ చేశారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క 6 ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుపరంకుండ్రం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చొని దర్శనమిస్తారు. ఈ కొండ మీద కూడా టోపీ వేసి అక్కడ సికందర్ బాదుషా దర్గా ఉంది. సో కొండని సికందర్ మలైగా మార్చాలి అని డిమాండ్ చేయడమే కాకుండా మాంసాహారం తీసుకెళ్లడం, పశువులను తీసుకొని వెళ్లి వాళ్ళ దర్గా దగ్గర బలి ఇస్తామనడం వివాదానికి దారితీసింది. సో దర్గాలను దర్శించే సో కాల్డ్ సెక్యులర్ హిందువులు చూడండి, ఈ రోజున హిందువులు నమ్మే గుడిని ఎలా అపవిత్రం చేసి లాక్కోవాలని చూస్తున్నారు. మొఘలులు చేశారు అని విన్నాం, ఇప్పటికీ అదే జరుగుతుంటే ఏం చేయాలి? ఏదేమైనప్పటికీ తమిళనాడు హిందువులో కూడా మార్పు వస్తుంది. ఇక డిఎంకే ఆటలు సాగవు. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్, తమిళనాడులో అన్నమలై, ఇలా రాష్ట్రానికి ఒక హిందూ వీరుడు హిందూ సమాజ శ్రేయస్సు కోసం, దేవాలయాల రక్షణ కోసం నడుం బిగిస్తే, నిలబడితే ఈ నాస్తిక నికృష్ట కాంగ్రెస్ కొట్టుకుపోతుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.